హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్లో పెట్టుకోండి. ఈ వీడియోలో అయితే ఫెయిల్ అయిపోయిన జిప్ని మనం ఏ విధంగా సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నావైతే 2 జిప్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. సో నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా అవి పెట్టడానికైతే రావట్లేదు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారా? అయితే దీన్ని మనం ఏ విధంగా సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చు చూడండి. ఇప్పుడు దీనికి చిన్న కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ పెట్టుకున్న తర్వాత చైన్ని పట్టుకొని ఈ విధంగా చైన్ లోపలికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున జిబ్బును పట్టుకొని చైన్ని పైకి లాగినట్టయితే జిబ్బు రిపేర్ అయిపోతుంది. ఇంకో వైపు కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ పెట్టుకున్న తర్వాత దీన్ని చైన్ లోపలికి పెట్టేసుకొని జిబ్బుని పట్టుకొని చైన్ని పైకి లాగినట్టయితే జిబ్బు రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా పట్టుకొని చైన్ని పైకి లాగాలి. కింది వైపున మనం కట్స్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఒక సూది దారాన్ని తీసుకొని ఈ విధంగా లాక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఏ జిప్ కూడా ఫెయిల్ అయిపోయినా ఈజీగా మనం దాన్ని రిపేర్ అయితే చేసుకోవచ్చు. చాలామంది ఏం చేశారంటే పట్టుకర కానీ దాన్ని పట్టి ఫ్రెష్ చేయాలని అంటారు. ఇది రబ్బర్ది చైన్ కాబట్టి విరిగిపోతుంది. నేను కాబట్టి బాగా ఆలోచించి ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ ట్రిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి.